బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్ తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిందన్న సీఎం. మారేడుపల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను సందర్శించిన మంత్రి. విద్యారంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తానని వెల్లడి. చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. నూతన రాష్ట్రంగా తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిందని సీఎం కేసీఆర్ తెలిపారు. బీఏసీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రోటోకాల్ నియమాల ప్రకారం అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించాలని సూచించారు. గొప్ప సాంప్రదాయాలు నెలకొల్పడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం తరపున సూచించిన అంశాలనే కాకుండా ప్రతిపక్షం చర్చించాలనుకున్న సబ్జెక్టులను కూడా పరిగణలోకి తీసుకుని చర్చించాలన్నారు. ఇందులో భాగంగా ఐటీ, పరిశ్రమలు, హరితహారం, వ్యవసాయంతో పాటు పాతబస్తీ అభివృద్ధితో పాటు కాంగ్రెస్ సూచించిన అంశాలను కూడా సభలో చర్చించాలని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించడం ద్వారా పాఠశాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో హిమాన్షు ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్, మరో దాత సహకారంతో 5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురాగా వివిధ శాఖల అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించినట్లు వివరించారు. హిమాన్షు అనే దాత సహకారంతో ఆర్ఓ వాటర్ ప్లాంట్, సుశీల్ జైన్ అనే దాత సహకారంతో 4 లక్షల రూపాయల వ్యయంతో టాయిలెట్స్ నిర్మాణం, డైనింగ్ షెడ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. దగ్గర 65 లారీల లోడు ఇక్కడ నుంచి అదంతా రిమూవ్ చేసిన తర్వాత సుశీల్ అని ఇంకో ఫ్రెండ్ వాళ్ళకి చెప్తే ఏంటంటే ఆ టాయిలెట్స్ కడుతుంటారు. దాని తర్వాత అక్కడ షెడ్. అందుకే సీఈఓ గారికి కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కొంత అది లెవెలింగ్ చేసి ఆ మట్టి ఫిల్లింగ్ చేసి ఇమ్మని చెప్పినాను. ఆ షెడ్ వేసిన తర్వాత వాళ్ళ పిల్లలు కూర్చొని ఒక దగ్గర భోజనం చేసుకొని ఒక మంచి ప్లేస్. దీంతోపాటు సమర్థన్ ట్రస్ట్ అని వాళ్ళు, అతని పేరు మహేష్ గారు, వాళ్ళు కూడా ఒక 5 లక్షల రూపాయలు డొనేట్ చేసి పిల్లలకి ఏంటంటే ఇవాళ రేపు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మొత్తం వాళ్ళ సిలబస్ని కూడా ఒకటే సర్వర్ కింద తీసుకొని ఇంతకుముందు ఈ బ్లాక్ బోర్డ్ మీద చేసేటువంటిది టీవీలలో ప్రజెంట్ చేసే విధంగా వాళ్ళు ఒక టీచర్ని కూడా వాళ్ళు అపాయింట్ చేసినట్టు. అయితే ఈ విధంగా డోనర్స్ కూడా ముందుకు వస్తున్నారు. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే
రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు ఏదైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తారో దాంట్లో 2 కోట్లు ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం ఇచ్చారు ఈ సంవత్సరం. అంటే ప్రతి ఎమ్మెల్యేకు కంపల్సరీ 2 కోట్ల రూపాయలు ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ కాళేశ్వరం కానీ వెల్ఫేర్ కార్యక్రమాలు కరెంటు ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి కొంత హెల్త్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని కార్యక్రమాలు ఇచ్చారు. దాంట్లో మన కంటోన్మెంట్లో ఉన్నటువంటి స్కూల్స్ మరి సాయనగర్తో మాట్లాడి ఏ స్కూల్కు ఏం రిక్వైర్మెంట్స్ అంటే ఓల్డ్ బిల్డింగ్స్ కాబట్టి కొన్ని లీకేజెస్ ఉంటాయి, కొంత వైరింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఫర్నిచర్ ప్రాబ్లం ఉంటుంది, కొంత ఇట్లా గ్రౌండ్ ఇప్పుడు ఒక డోనర్ చేంజ్ చేసి ఇక్కడ బాస్కెట్ బాల్ వాలీబాల్ 2 కూడా ఒక డోనర్ వచ్చింది సాయిబాబా గారు దీన్ని లెవెల్ చేయడం, రెండోది పిల్లలు ఆడుకోవడానికి. అందుకే ఇప్పుడు నేను కంటోన్మెంట్ CEO గారికి మా TO గారికి చెప్పాను ఇక్కడ ఇంకా ఏం రిక్వైర్మెంట్ కొంత వాళ్ళకి వాటర్ ట్యాంకర్ ఏంటంటే రెగ్యులర్గా ట్యాంకర్ వస్తుంది కంటోన్మెంట్ అట్లా కాకుండా పైప్ లైన్ ఏమని చెప్పినాం. ఆ ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఇది మెయిన్ రోడ్ మీద ఉన్నది కాబట్టి దాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ CLP కార్యాలయానికి వచ్చారు. తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయానని అన్నారు. ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తామన్నారు. జానారెడ్డి తనకు మంచి మిత్రుడని, అయితే సాగర్ ఉప ఎన్నికలో గెలవడం కష్టమని ఆనాడే చెప్పానన్నారు. జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు సమాజం కూడా అంతగా బాగోలేదని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. స్పీకర్ గారు చెప్పాలి మళ్ళీ ఒకసారి. దాన్ని కూడా మనం పదే పదే చెప్పాలి సార్. ప్రజాస్వామ్యం ఎట్లా కూలి చేస్తాను గంత ఉద్యమం నడిచినప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో మన లోపల పెట్టారు. పార్లమెంట్ లో కేవలం 6 ఎమ్మెల్యేలు మీడియాను కట్ చేసి కాంప్లెక్స్ లో ఈ కాంప్లెక్స్ లో ఉండమంటారు. కాంప్లెక్స్ లో ఉంటుంది, బయట కూడా బయట విజయ్ చౌదరి గారు ఉంటుంది. బట్ కాంప్లెక్స్ లో లోపల జరిగే డిబేట్ గాంధీ బొమ్మకాడ పార్లమెంట్ గాంధీ బొమ్మకాడ ఉంటుంది. గాంధీ బొమ్మ ఏమన్నా గాంధీ చెప్పుకోవాలి కదా. ఇక్కడ కూడా గాంధీ బొమ్మ ఉంది. ఇక్కడ గాంధీ బొమ్మ ఎప్పుడు తాళవేసి వస్తారు. ఆల్వేస్ రోజు ఎక్కడ ఉన్నది అదే వినూత్నంగా ఈసారి ఎట్లా చేస్తారు. గాంధీని కూడా బంధించారు, మీడియాను కూడా బయట పెట్టేసిండ్రు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కలకలం రేపింది. గుడిపల్లి మండలంలోని కొత్తూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. సార్ అది మన వైఎస్ఆర్ జయంతి ఉంది సార్, గత 2 రోజులుగా రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్లో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా 13వ కాలనీలోని వాసులకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని 28వ డివిజన్ కార్పొరేటర్ సుర్నకంటి అర్జున్ తెలిపారు. ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ శేఖర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేశామని తెలిపారు. పరిధిలోని 28వ డివిజన్ సుమారుగా 13 కాలనీ
ఈ 13 కాలనీ నివాసులందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ చేసినాం, అందరూ మోటివేట్ చేయడం జరిగింది. గత 1 రోజుల నగర దీపులతో ఎంతమంది వ్యాక్సిన్ వేసుకోరు, ఇంకెంతమంది బ్యాలెన్స్ అని చెప్పేసి మనము సర్వే చేస్తే సుమారుగా 400 మంది వెళ్ళారు సెకండ్ డోసు. అయితే ఈ కార్యక్రమం నిన్న డిప్యూటీ మేయర్ గారు చేతుల నడిచింది. అట్లాగే డాక్టర్ శ్రీనివాస్ గారు, ఎక్స్ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి గారు, అట్లాగే డాక్టర్ నరసింహరావు గారు ఈ కార్యక్రమంలో వచ్చి ప్రారంభించడం జరిగింది. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులకు కూడా ఏంటంటే సరిపోయే డోసులు ఇవ్వాలని. ఎందుకంటే ఇక్కడ జనాలల్లో అంటే ఒకటే డివిజన్లో ఇవ్వాలనేది ఏం రూల్ లేదు. కాకపోతే అంటే నేను ఈ డివిజన్లో పెట్టినా కాబట్టి ఫస్ట్ నా డివిజన్స్ ప్రజలకు వేపియాలి, మిగతా ఉంటే వేరే అందరూ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అందరూ కూడా వచ్చేటట్టుగా అధికారులను ఒకటే ఉన్న డోసులు కొద్దిగా ఎక్కువ పెంచాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వివిధ కాలనీకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా కాలనీలందరూ కూడా మోటివేట్ చేసి టీకా తీసుకుంటట్టుగా ఈ అపోలను కూడా పోవాలని చెప్పేసి అందరూ కూడా టీకా తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమం రేపు కూడా కొనసాగుతుంది. ఎన్ని రోజుల నుంచి చేస్తారు? ఇది 2వ రోజు. ఇది ఇప్పటికీ నిన్న ఒక సుమారుగా 200 డోసులు వేసినాం. ఇవాళ కూడా ఒక 100 డోసులు కావచ్చు, సుమారుగా 70 నుంచి 100 లోపల అవుతుంది. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే అధికారులతో మాట్లాడి ఇంకా డోసులు కూడా తెప్పించేసి ఇక్కడ ఉన్న జనాలకు కూడా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో బాల వికాస్ మంచినీటి సంస్థ ద్వారా ఏపీడీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా బాల వికాస్ నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని బాల వికాస ద్వారా అందించే శుభ్రమైన ఫిల్టర్ వాటర్ ప్రతి ఒక్కరూ రోజుకు 3 నుండి 4 లీటర్ల నీళ్లు తాగాలని ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో రైతులు పప్పు ధాన్యాలు, అన్ని రకాల నవధాన్యాలు ప్రతి రైతు పండించాలని, వరి సాగు చేయడం తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నల్లవాగు రివర్ ఎట్లా ఉంది? నల్లవాగు మన గజ్వేల్ గారు స్టార్ట్ చేసుకుంటే మన ఊరు దాటేదాకా, మన ఊరు చుట్టూ నక్లాస్ దాకా మనకి మంచి రివర్ ఉంది. ఆ రివర్ మీద కూడా నేను దాదాపుగా వ్యవసాయానికి కానీ లేకపోతే అన్ని విధాల గ్రౌండ్ వాటర్ పెంచుకోవడానికి 2 చెక్ డ్యామ్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఒకటి మన 2 వాగులు కలిసిన దగ్గర ఒకటి ప్రపోజ్ చేసినాం, అది పెండింగ్లో ఉంది. ఇంకొకటి మనది తిప్పారం వాగు కింద లేకపోతే పై భాగంలో వచ్చేటట్టు ఒక 3 కోట్ల రూపాయలతోని దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా వర్షాలు రావడం వల్ల కన్స్ట్రక్షన్ చేయలేకపోయినాం. వర్షాలు బ్యాగ్ అయినట్టయితే ఒక 2 నెలల్లో ఆ చెక్ డ్యామ్ కంప్లీట్ చేస్తే, ఆ చెక్ డ్యామ్ కూడా కంప్లీట్ చేస్తే మన ఊరు చుట్టూ 24 గంటలు 365 రోజులు వాటర్ ఉండే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. కావాలా వద్దా? అదొకటి. ఇంకోటి తిప్పారం నుండి కొడగండ్ల వరకు డబుల్ రోడ్ ప్రపోజల్ పెట్టినాం, కాలేదు. సింగిల్ రోడ్ అయింది. అది కూడా తిప్పారం బ్రిడ్జు, కొడగండ్ల బ్రిడ్జు వచ్చే వర్షాలు బ్యాక్ అయిపోయిందంటే 2 బ్రిడ్జిలు కూడా ఇమ్మీడియట్ గా కంప్లీట్ చేయించి మీకు రోడ్డు కూడా మార్చ్ ఉగాది పండుగలోపు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇకపోతే మనది మల్లన్న సాగర్ దగ్గరుంది. మల్లన్న సాగర్ ఓనికి మొన్ననే తిమ్మలగూడ నుండి తిప్పాల వరకు డబుల్ రోడ్డు పర్ఫెక్ట్ చేయడం, మన ఊర్లో వీలైతే డివైడర్ కూడా పెట్టించారు. మీరు అందరూ ఒప్పుకుంటే ఇండ్లు పోయినా సరే అంటే డివైడర్ కూడా పెట్టించి లైటింగ్ పెట్టించి ఇక్కడ నుండి లాస్ట్ వరకు కూడా పెట్టిస్తా అని చెప్పి మీ అందరూ ఒప్పుకుంటే, కొందరికి నష్టం జరుగుతుంది, ఒప్పుకుంటే చేపించగలుగుతాం. ఇకపోతే 2 కోట్ల రూపాయలతోని మన గ్రామంలో ఎకరం సీసీ బెడ్ కల్లం, దాని పక్కనే 75 లక్షల రూపాయలతోని గోడాం కూడా శాంక్షన్ పంపించిన. ఒక్కరోజు నేను పోయేస్తే శాంక్షన్ కూడా వస్తుంది. అది కూడా మన అందుబాటులోకి వస్తే మన రైతులు పండించుకునే పంట అక్కడే ఎండబోసుకొని అక్కడే ఆ డ్రైయర్లో పోస్తే ఆటోమేటిక్గా డ్రై అయి బయటకు వచ్చేస్తాయి. అట్లాంటి డ్రైయర్ కూడా ప్రపోజ్ చేసినాం. అది కూడా వచ్చిందంటే మీరు ఎండగాల్సిన పని లేదు, మీకు పని కూడా ఉండదు. మీరు వడ్లే కోసుకుని అనుకొని అవి తీసుకొని డైరెక్ట్గా అలా పోసేస్తే బయటకు వచ్చి బ్యాగులు వచ్చేస్తాయి, కాంట చేసుకుని వెళ్ళిపోతారు. అది కూడా. కామారెడ్డి టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ విద్యార్థి కమిటీ, పట్టణ రైతు కమిటీ, పట్టణ యూత్ కమిటీలను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జూకంటి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ యూత్ కమిటీ అధ్యక్షులుగా చెలిమల భానుప్రసాద్,
పట్టణ విద్యార్థి కమిటీ అధ్యక్షులుగా సత్తిపల్లి అనిల్ యాదవ్, పట్టణ రైతు కమిటీ అధ్యక్షుడుగా బాగయ్యను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ ఆదేశాల మేరకు పట్టణ విద్యార్థి కమిటీని, పట్టణ రైతు కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్ ఆదేశాలనుసారం నడుచుకుంటూ పార్టీని బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. గారి ఆశీస్సుల మేరకు వారి పేర్లు సూచించి రాయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అతని గెలుపు కోసం మనమందరము సైనికులుగా పనిచేయాలని, విద్యార్థులను మరియు యువత ఆదర్శవంతంగా తీసుకొని వారి గెలుపు కోసం చాలా ఇంతకుముందు 5,000-10,000 మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు 50,000 మెజార్టీతో మన గంప విద్యార్థి విభాగం కమిటీని కూడా ప్రకటించడం జరుగుతున్నది. దాని అధ్యక్షులుగా అనిల్ యాదవ్, గణేష్, ప్రధాన కార్యదర్శి భారత్, కార్యదర్శి జె అజయ్ యాదవ్, కోశాధికారి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు నాకు పట్టణ రైతు కమిటీ అధ్యక్షుడిగా నియమించినందుకు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పట్టణ అధ్యక్షుడు జూపంటి ప్రభాకర్ రెడ్డి గారు, కార్యదర్శి మన లక్ష్మీపతి యాదవ్ గారు, మున్సిపల్ మాజీ అధ్యక్షుడుగా ఉపాధ్యక్ష దొడ్ల మల్లయ్య, అన్నారం నరేష్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి ఒడ్డమీది లింబాద్రి, సంయుక్త కార్యదర్శి గైన్ పోయిన శేఖర్. ఈ నెల 27న అఖిలపక్షం తలపెట్టిన భారత్ బంద్కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అన్నారు. కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 3 వ్యవసాయ చట్టాలతో పాటు విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు. నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజలు, వ్యాపారులు, కార్మికులు, రైతులు అధిక సంఖ్యలో ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఏఐసిసి నుంచి మరి మా పిసిసి నుంచి బంద్కి సహకరించాలని రైతుల్ని, మరి ట్రాన్స్పోర్టర్స్ని, మరి వ్యాపారస్తుల్ని, స్టూడెంట్ని అందరినీ, ఎందుకంటే ఈ బంద్ ఆల్ ఇండియా బంద్ అఖిల పక్షం 19 పార్టీస్ కలిసి ఈ బంద్లో పాల్గొంటున్నారు. ఈ బంద్ ఏదో రాజకీయాల కోసం కాదు, ఓట్ల కోసం కాదు, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఈరోజు మీరు చూస్తే తెలంగాణలో కాదు, ఆల్ ఇండియాలో రైల్వే అయినా కానీ, మరి ఎల్ఐసి కానీ, మరి బిఎస్ఎన్ఎల్ కానీ అందరికీ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఒక ప్రైవేట్ నౌకరీకి మరి మీరు గవర్నమెంట్ ఎంప్లాయీకి మీరు చూస్తే శాలరీ డిఫరెన్స్ మీరు చూస్తే మన హైదరాబాద్లోనే స్పిన్నింగ్ మిల్లు ఉన్నప్పుడు ఉన్న శాలరీసు మరి ప్రైవేట్ వ్యక్తుల చేతితో పోయిన తర్వాత రోజుకి 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు ఇస్తున్నారు. అప్పుడు ఒక్క మందికి కనీసం ఇవాళ శాలరీ పట్టుకుంటే రోజుకి 2,000, 3,000 పడుతుంది, కనీసం మీరు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ మహిళా కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్ 16 నుండి 25 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రంగసాయిపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ హరిప్రసాద్ తెలిపారు. డిగ్రీ పరీక్షల నిర్వహణలో మొదటి సంవత్సరము మొదటి సెమిస్టర్ పరీక్షల్ని ఈ నెల 16వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నిర్వహించడానికి నిర్ణయించింది. ఈ మేరకు డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులలో ఎవరైతే పరీక్షలు రాస్తారో వాళ్ళని మాత్రమే పిలిపించి వాళ్ళని పరీక్షలు రాపిస్తున్నాము. నిన్నటి వరకు 5 గ్రూపులకు ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఆ పిల్లలు వెళ్ళిపోయారు. 2 గ్రూపుల్లో ఎంఎస్టీసీఎస్, ఎంజెడ్సీ విద్యార్థులు కాలేజీలో ఉన్నారు. ఈరోజు ఎంఎస్టీసీఎస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం పేరెంట్స్ తీసుకెళ్తారు. ఎంజెడ్సీ వాళ్ళకి మాత్రం శనివారం ఎగ్జామ్ ఉంది, వాళ్ళు తీసుకెళ్తారు. కాలేజీలు ఎగ్జామినేషన్ పర్పస్లో ఓపెన్ చేశాము, ఎగ్జామ్స్ కాగానే క్లోజ్ చేస్తాం. గవర్నమెంట్ గురుకులాలను తెరవద్దు అని హైకోర్టు నిర్ణయం మేరకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ముందు నిర్ణయించిన ప్రకారం పిల్లల్ని పిలిచాము, తర్వాత మళ్ళీ వద్దని చెప్పాము. ఎప్పుడైతే ప్రభుత్వం ఎట్లాగే ఆదేశిస్తుందో దాని ప్రకారమే గురుకులాల నిర్వహణ జరుగుతుంది. గురుకులాలకు సంబంధించిన అడ్మిషన్ల విషయంలో గురుకులాలకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ పాలసీ ఉంది, ఆన్లైన్, ఆఫ్లైన్ అని. గురుకులాలలో ఆఫ్లైన్ అడ్మిషన్ జరుగుతున్నాయి. మనకు 31st వరకు అడ్మిషన్ తీసుకోవచ్చు అనే ఒక నిర్ణయం ఉంది. కాకపోతే అడ్మిషన్లన్నీ చాలా గ్రూపులలో చాలా సీట్లు అయిపోయినాయి. ఎంపీసీలో, బీఏలో, బీకామ్లో
బిజినెస్ అనలిటిక్స్లో కొన్ని సీట్లు ఉన్నాయి. ఎవరైనా విద్యార్థులు ఉన్నట్లయితే మేము ఎవరైనా వచ్చి అడిగినట్లయితే మేము ఇక్కడ అడ్మిషన్ ఇచ్చి హెడ్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేస్తాం వెంటనే ఎన్ని అడ్మిషన్లు అయినాయి అనే విషయం. ఎందుకంటే ఎస్సీ సీట్లను లాస్ట్ మినిట్లో కొన్ని బీసీ విద్యార్థులతో కలిపి చేశాము. తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు స్కీమ్ వర్కర్ల అఖిల భారత సమ్మె ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ముందు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మధ్యాహ్నం భోజనం నిర్వాహకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, కస్తూర్బా చైల్డ్ లేబర్, మెడికల్ హ్యాండ్ హెల్త్ విద్యారంగంలోని వివిధ కేంద్ర స్కీంలను బీజేపీ ప్రభుత్వం బలహీనపరుస్తుందన్నారు. ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. పేద పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం అందించే బాధ్యత నుండి వైదొలుగుతున్నదని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించక నిరాకరిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో డిమాండ్ పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లు, మిగతా స్కీమ్ వర్కర్స్ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మెకు పూనుకోవడం జరిగింది. సమ్మెకు పూనుకోవడానికి కారణమేమి? కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి స్కీమ్ వ్యతిరేకత, స్కీమ్ కార్మికుల వ్యతిరేకత. స్కీమ్ కార్మికుల పేరట కేంద్ర ప్రభుత్వం ఈరోజు శ్రమ దోపిడీ చేస్తుంది. ప్రపంచంలో లేని విధంగా 1000 రూపాయల ఎండిఎం కార్మికులకు చెల్లిస్తుంది. అదేవిధంగా ఎక్కడ కనీస వేతనాలు పీఆర్సీలో కూడా 19,000 ప్రకటిస్తే మనకి ఇక్కడ అంగన్వాడీలకు 13,000 ఇస్తున్నారు. అదేవిధంగా ఆశా కార్మికులకు 7,000 ఇస్తున్నారు. ఇది ఎక్కడైనా ఉన్నదా? ఈరోజు అమెరికాకి వెళ్ళిండు మన ప్రధానమంత్రి. ఎందుకు వెళ్ళిండు? అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులతో కలిసి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి కార్మికులని శ్రమ దోపిడీ చేయడానికి కనీసం ఐఎన్టీసీ, ఏఐటీసీ, సీటు మరి ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా పూర్తి మద్దతు తెలుపుతూ ఏదైతే ఈరోజు అత్యవసర సర్వీస్ ఉన్నాయో, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, మిడ్ డే మీల్స్ కానీ, గ్రామాన పేద ప్రజలకు ముందు వరుసలు సేవ చేస్తున్న అంగన్వాడీలు, ఆయలు, మధ్యాహ్న భోజన కార్మికులు వీరందరినీ ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయని తెలియజేస్తా ఉన్నా. ఏదైతే మొన్న కరోనా పనిచేసిందో మరి అందులో కొందరు మరణించడం జరిగింది, కొందరు బారిన పడడం జరిగింది. మరణించిన వారికి 50 లక్షలు, మరి బారిన పడిన వారికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వ స్కీమర్లో పనిచేస్తున్నారో అలాని కేంద్ర ఉద్యోగులుగా, రాష్ట్ర పరిధిలో పనిచేసే వాళ్ళని రాష్ట్ర ఉద్యోగులుగా ఇది పరిగణించాలని ఎప్పటి నుంచో కార్మిక సంఘాలు. పెద్దపల్లి జిల్లా మున్సిపల్ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమాలను అరికట్టాలని టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి భూషణవేన రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో లేఅవుట్ లేకుండానే వెంచర్లు నిర్వహిస్తున్నారని, వారి పట్ల అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నూతన 2019 మున్సిపల్ చట్టాన్ని రియాల్టర్లు తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. 100 ఎకరాల్లో లేఅవుట్ అనుమతులు లేకుండా ప్లాట్లు విక్రయిస్తూ వ్యాపారులు కోట్లు గడుస్తూ కొనుగోలుదారులను నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. అక్రమ కట్టడాలు, అదేవిధంగా అక్రమ లేఅవుట్లు ఏదైతుందో వాటి మీద మేము రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర అధికారి గారికి, సత్యనారాయణ గారికి మొన్ననే రికమెండేషన్ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద సమగ్రమైనటువంటి మాకున్న ఆధారాలతోటి మేము సత్యనారాయణ గారు డైరెక్టర్ గారికి మరి మేము రికమెండేషన్ చేసాం. గత ఈ నెలలో 7వ తారీఖు నాడు వారిని కలిసి క్లుప్తంగా వారికి విన్నవించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. తర్వాత మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత కుమార్ దీపక్ గారు ఏదైతే గౌరవ స్పెషల్ కలెక్టర్ గారు ఉన్నారో లోకల్ బాడీస్ వారికి కూడా ఈ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత జిల్లా కలెక్టర్ మరి ఇక్కడ ట్రాన్స్పోర్ట్స్ మున్సిపల్కి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్స్ 2019 మున్సిపల్ యాక్ట్, బీపాస్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా ఉప్పల్ చిల్కానగర్ డివిజన్ వార్డు కార్యాలయం వద్ద చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముద్రాజ్ ఆధ్వర్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశాల మేరకు
మురుగునీటి శుద్ధీకరణ, శివారు మున్సిపాలిటీలకు తాగునీరు అందించేందుకు 5,000 కోట్లు మంజూరు చేసినందుకు కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎరగని రీతిలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, మరి అదేవిధంగా మా యూత్ ఐకాన్ కేటీఆర్, ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఏదైతే 5,000 కోట్లు సీవరేజ్ ప్లాంట్ గురించి, మరి అదేవిధంగా మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి వాటర్ గురించి 1,200 కోట్లు, మరి నిజంగా కూడా మొత్తం మీద ఒక 500 కోట్లని చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో నా ముందు ఎప్పుడూ జరగని విధంగా మరి 5,000 కోట్లను శాంక్షన్ చేయడము, మరి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి హైదరాబాద్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా ఏదైతే పయనం సాగుతున్నదో మరి దానికి ఇదే నిదర్శనం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి కేటీఆర్ గారు ఎంత ముందు చూపుతోటి మరి నిజంగా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మరి ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. మరి 31 ఎస్టీపీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తేనే ఖచ్చితంగా ఏదైతే సీవరేజ్ లైన్ల ప్రాబ్లం ఏదైతే మరి జిహెచ్ఎంసీ పరిధిలో మరి ఏదైతే ఉన్నదో మరి ఎంత అదృష్టం చేసుకుంటే మరి కేసీఆర్ లాంటి మహానాయకుడు మరి నిజంగా కూడా ప్రతినిత్యం అనుక్షణం ప్రజల అభివృద్ధిని గురించి, వారి మంచి గురించే మరి ఆలోచించే ఏకైక సీఎం మరి కేసీఆర్ గారు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరు గమనించినట్లయితే 28 రాష్ట్రాలలో మరి 29వ రాష్ట్రంగా ఏదైతే కొత్త దాదాపు 5,000 కోట్ల రూపాయలని జిహెచ్ఎంసీ నిధులు విడుదల చేయడంతో ఈరోజు చిలకనాడ డివిజన్లోని పార్టీ కార్యాలయం పక్కనే టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం పాలక మండలి నియమించడం విచారకరమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ పేర్కొన్నారు. ఇవాళ ఉదయం నిజపాద సేవలో, శ్రీవారి సేవలో పాల్గొని సునీల్ దియోధర్ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓం నమో వెంకటేశాయ. I was very fortunate to have Nijapada Darshan today, this morning. Every time when I come, I only talk about Venkateshwara Swami and wellness of the people. But unfortunately, this time there is a big issue of appointing new members, illegally appointing new members, which is not in the provision of the Act of TTD. And this is only because of Honorable Chief Minister wants to do some political rehabilitation or some type of social engineering. హైదరాబాద్లోని గడ్డన్నర వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలింపుకు మరికొంత సమయాన్ని ఇచ్చి బాటసింగారంలో మార్కెట్కు అనువైన పరిస్థితులు కల్పించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కోహెడలో శాశ్వత మార్కెట్ ఏర్పాటు చేయకుండా బాటసింగారంకు తరలిస్తూ రైతులను, వ్యాపారులను ఆందోళనకు గురిచేయడం సరైనది కాదని ఆరోపిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఏసీ సమావేశంలో సీఎం కేసీఆర్, తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచిందన్న సీఎం. మారేడ్పల్లిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను సందర్శించిన మంత్రి, విద్యారంగం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు, ఏపీని వదిలేసి తెలంగాణకు వస్తానని వెల్లడి. చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం, విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.
ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.